చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఈ కథలో తన పిల్లలతో సహా ఆశ్రయం కోసం వెతుకుతున్న ఒక చిన్న పిట్ట, అలాగే నిరాదరణ చూపించిన ఒక చెట్టు కథ గురించి తెలుసుకుందాం. వర్షాకాలం మొదలైంది. ఆకాశమంతా నల్లని మేఘాలతో నిండిపోయింది. నదీ తీరం దగ్గర తన చిన్న పిల్లలతో ఒక తల్లి పిట్ట ఆశ్రయం కోసం వెతుకుతూ తిరుగుతుంది. ఆ వర్షాల్లో తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని ఆ తల్లి పిట్ట మనసులో భయం. చిన్న పిల్లలు చలిలో వణుకుతూ తల్లి దగ్గరే చేరాయి. అదే నది ఒడ్డున 2 చెట్లు ఉన్నాయి. అందులో ఒక చెట్టు చాలా పెద్దది, ఎత్తుగా బలంగా ఉంది. మరొక చెట్టు చిన్నది, ఆకులతో నిండుగా ఉన్నది, కానీ బలహీనంగా ఉంది. తల్లి పిట్ట ఎంతో సంతోషించింది ఆ చెట్లను చూసి. బలంగా ఉన్న ఆ చెట్టు తనకు ఆశ్రయం కల్పిస్తుంది, తనకు తన పిల్లలకి ఈ వర్షాకాలంలో మంచి ఆశ్రయం దొరికిందని సంతోషంగా తల్లి పిట్ట ముందుగా ఆ పెద్ద చెట్టు ఉన్న వైపు వెళ్ళింది. మనసులో ఉన్న ఒక చిన్న ఆశతో చెట్టును అడిగింది, ఓ చెట్టు, వర్షం నుంచి తప్పించుకోవడానికి నేను నా పిల్లలతో కలిసి నీ కొమ్మల మీద చిన్న గూడు కట్టుకోవచ్చా అని అడిగింది. తల్లి పిట్ట అడిగిన దానికి ఆ చెట్టు గట్టిగా నిర్లక్ష్యంగా ఇలా సమాధానం చెప్పింది, లేదు లేదు, నాకు ఈ బాధ్యతలు అవసరం లేదు. నీ బాధ్యత నేను చూడలేను, నువ్వెక్కడికైనా వెళ్ళు అని చెప్పింది నిర్లక్ష్యంగా. ఆ మాటలు తల్లి పిట్టను ఎంతగానో గాయపరిచాయి. కానీ ఆ తల్లి పిట్ట తన చిన్న పిల్లల్ని చూసి ధైర్యం తెచ్చుకుంది. అక్కడున్న మరో చెట్టు వైపు వెళ్ళింది. ఆ చెట్టు బలహీనంగా ఉన్న పెద్ద పెద్ద ఆకులతో గుబురుగా ఉంది. తల్లి పిట్ట రెండో చెట్టును కూడా ఆశ్రయం అడిగింది. ఆ రెండో చెట్టు వెంటనే మెల్లగా ప్రేమగా చెప్పింది ఆ పిట్టతో, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నీ పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉంటారు అని అంది. తల్లి పిట్ట ఆనందంగా అక్కడే ఒక చిన్న గూడు కట్టుకుంది. చిన్న పిల్లల కళ్ళల్లో భయం తగ్గింది. తల్లి పిట్ట తన పిల్లలలోని ఆనందం చూసింది. కళ్ళలో భయం పోయి అవి సంతోషంగా ఉండడం చూసి మరింత సంతోషించింది తల్లి పిట్ట. అంతలోనే ఒకరోజు భయంకరమైన వర్షం మొదలైంది. పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి. నది ఉధృతంగా మారింది. ప్రవాహ వేగం పెరిగింది. భయంకరమైన వర్షం పడసాగింది. బయట బలంగా కనిపించిన ఆ పెద్ద చెట్టు లోపల నుంచి బలహీనంగా ఉంది. వర్షం తాకిడికి పెద్ద చెట్టు వేళ్లు మట్టిలో నుంచి విడిపోయాయి. ఒక్కసారిగా ఆ పెద్ద చెట్టు నదిలో కొట్టుకుపోయింది. పెద్ద చెట్టు అలా నీళ్ళలో కొట్టుకుపోవడం చూసి తల్లి పిట్ట మనసు బాధపడింది. తల్లి పిట్ట కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంత వర్షపు తాకిడి వచ్చినా తను ఉన్న ఆ బలహీనమైన చెట్టు వేళ్లు బలంగా ఉండడంతో ఆ చెట్టు సురక్షితంగా ఉంది. కాసేపు అయిన తర్వాత వర్ష ప్రభావం తగ్గి నది తాకిడి కూడా ప్రశాంతంగా ఉంది. తల్లి పిట్ట పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళింది. నీళ్ళల్లో కొట్టుకొని మధ్యలో ఉన్న ఆ చెట్టును చూసి అడిగింది, ఓ చెట్టు, ఒకరోజు నేను నిన్ను ఆశ్రయం అడిగాను, నువ్వు దానికి నిరాకరించావు. అది నీ కఠినత అనుకున్నాను నేను అని అంది. అందుకు పెద్ద చెట్టు ఇలా అంది, ఓ పిట్ట, నిన్ను నేను ద్వేషంతో కాదు, భయంతో తిరస్కరించాను. నా వేళ్లు బలహీనంగా ఉన్నాయని నాకు తెలుసు. బలహీనంగా మారిన నా వేళ్లు భవిష్యత్తులో నీ పిల్లలకు, నీకు, ప్రాణాలకు ప్రమాదం తెచ్చి పెడతాయని అనుకున్నాను. నా వలన మీకు ప్రాణాపాయము భవిష్యత్తులో కలగకూడదని అలా ప్రవర్తించాను. అప్పుడు నిజం చెప్పలేక కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది. అప్పుడు నన్ను క్షమించు అంటూ ఆ చెట్టు ఆ నీటిలో మెల్లగా కొట్టుకుపోయింది. ఆ మాటలు విన్న తల్లి పిట్టకు అన్ని అర్థమయ్యాయి. కళ్ళలో కన్నీళ్లు, మనసులో ఆ చెట్టు మీద మరింత గౌరవం పెరిగింది. వర్షం ఆగింది. ఆకాశంలో సూర్యుడు వెలిగాడు. నదిపై ఒక అందమైన ఇంద్రధనస్సు మెరిసింది. ప్రతి నిర్లక్ష్యం వెనుక కఠినతే ఉండదు. కొన్నిసార్లు మన మంచి కోసమే అవి ఉంటాయేమో. ఎవరిని వెంటనే తీర్పు చెప్పకూడదు. వారి పరిస్థితి మనకి తెలియకపోవచ్చు కదా. పిల్లలు, ఈ కథ మీకు నచ్చింది కదా. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.